న్యూ టీవీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన గ్లోబల్ యంగ్ లీడర్స్ 2024 జాబితాలో ఆయనకు స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ప్రభావశీలంగా పనిచేస్తున్న యువ నాయకులకు ఈ ఫోరం ఎంపిక చేస్తూ ప్రతి ఏడాది ప్రకటిస్తోంది. ఈసారి భారత్ నుంచి మొత్తం 7 ఎంపికయ్యారు. 2014లో కేవలం 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు 2024లో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ విశేషమైన పురోగతిని సాధిస్తోంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ గౌరవం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత యువత ప్రపంచవ్యాప్తంగా కీలక నిర్ణయాలు తీసుకునే స్థానాల్లోకి ఎదుగుతున్న దృష్ట్యా ఇది గొప్ప గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. నిజాయితీతో, నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలనే నన్ను నిరంతరం గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎదిగారన్నారు. కేబినెట్ మంత్రిగా దేశాన్ని సేవ చేయడం, ఇప్పుడు ప్రపంచ వేదికపై గ్లోబల్ లీడర్గా గుర్తింపు పొందడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వ నైపుణ్యం, ప్రజా ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ గౌరవం ఆయనను మరింత ఉత్తేజపరిచేలా చేసి అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.